అందరికీ నమస్కారం. భీమిరెడ్డి పుల్లారెడ్డి పొలిటికల్ అనాలిసిస్ ఎవరీ న్యూస్ ఛానల్ ఖమ్మం. ఈరోజు ముఖ్యాంశాలు ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 520 రోజులైంది. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. ఏది ఫుల్ఫిల్గా ఇప్పుడు వరకు అమలుపరచలేదు. ఒక బస్సు ఉచిత ఆడవాళ్ళకి బస్సు మట్టికి అమలుపరిచారు. రెండోది రుణమాఫీ చేశారు. రుణమాఫీ ఏంటంటే 21,000 కోట్లు 3,000 కోట్లు అవినీతి జరిగింది. చచ్చిపోయిన వాళ్ళకి, అమెరికా వాళ్ళకి అందరికి ఇచ్చారు. మిగతా ఏ కార్యక్రమాలు ఇప్పటి వరకు అమలుపరచలేదు. ఇందిరా మిల్లు అన్నారు, అవి అన్నారు, ఇవి అన్నారు. రైతులందరికీ, కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అమలుపరచలే. టోటల్గా ఏవి కూడా ఫుల్ఫిల్గా అమలుపరచలే. ఒక లోను, 2 ఉచిత మహిళలకు ఉచిత బస్సు తప్ప మిగతా దాంట్లో అయింది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే అప్పులు పుట్టట్లేదు, వాళ్ళ పరిస్థితి అని దిగజారిన మాటలు మాట్లాడుతున్నారు. సరే, అది ఎందుకు పుట్టట్లేదు, ఏమిటి, పాత వాళ్ళు చేశారు అప్పు, కొత్త వాళ్ళు చేశారు అప్పు అనేది తేలిక తీసుకున్నారు. రెండోది పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 315 రోజుల పాలన, వారు కూడా 6 షూటీలు అన్నారు. వారు కూడా ఏమీ అమలుపరచలేదు. ఇప్పటి వరకు కూడా ఓన్లీ పెన్షన్ ఒకటి పెంచారు 4,000కి, మిగతా ఏమీ అమలుపరచలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం వారు 320 రోజుల పరిపాలన, వారు ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నారు, అవి అన్నారు. ఇప్పుడు వరకు అమలుపరచలే. ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు తేలికపడింది ఎక్కడంటే, తెలంగాణలో 3 రంగుల మనజే అని ఎలక్షన్ ముందు అన్నారు, 3 కుంపట్లు మనయ్య అని ఇప్పటికి వచ్చి దిగజారి పరిస్థితి ఎవరి కుంపట ఆరికన్నట్టు తయారు చేశారు. పార్టీని కూడా బస్సుపరిచారు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మంచి పేరు ఉండేది అడ్మినిస్ట్రేషన్లో. మేము వనరులు సమకూరుస్తాం అయ్యి అన్నారు. ఏమి సమకూర్చడం చేతకాక పరిపాలన దివాళా కింద తయారైంది. ఎవరి గ్రూపుల వారికి అయినాయి. పారాచూట్ బ్యాచ్లను తీసుకొచ్చని మొత్తం తీసుకొచ్చారు. పారాచూట్ జనాన్ని, పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి వ్యవస్థను నాశనం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్కు వారు కూడా అప్పుల కుంపట్లు అయింది. నవరత్నాల పేరుతో పాత ముఖ్యమంత్రి గారు 9 లక్షల కోట్లు అప్పు చేశారు. వీడు 6 షూటీలతో వీరు 6 లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు అయిపోయింది. 3 రాజధానుల పేరుతో 50,000 కోట్లు ఇప్పుడు అప్పు తీసుకొస్తున్నారు. ఏది తేలట్లే. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఢిల్లీని శాసించింది అన్ని రకాలు కూడా. ప్రధానమంత్రిని కూడా పంపించారు, రాష్ట్రపతిని పంపించిన ఖ్యాతి ఆంధ్రప్రదేశ్కి ఉంది. దురదృష్టవశాత్తు అనేక తేడాలు విడదీయటం వల్ల హైదరాబాద్ మహానగరం ఎప్పుడూ అయిపోయేది, దాన్ని కూడా కుంపట్లో పెట్టి చేసి నాశనం అయిపోయింది. హైదరాబాద్ కూడా పరిస్థితి వాళ్ళకి కూడా దిగసారి 2 తెలుగు రాష్ట్రాలు పరుగు పోయే పరిస్థితి వచ్చింది. ఢిల్లీ ఏమైతుంది, ఉత్తర భారత జనతా పార్టీ గుజరాత్కి, బీహార్కి విపరీతమైన ఫండ్స్ ఇస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్కి అప్పు ఇస్తున్నారు. తెలంగాణకు అప్పు కూడా పుట్టిన పరిస్థితి ఏర్పాటు చేశారు. అంటే అంత దిగజార్చారు పరిస్థితి. ఈ విధంగా తెలుగు రాష్ట్రాలు పరుగు పోయే కాడి తెచ్చింది విడదీసిన తర్వాత. ఇది నెహ్రూ గారి కాడిని చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు గారు పరిపాలించిన కేంద్రానికి ఎక్కడ జంకలేదు. వాళ్ళకి పరిస్థితి ఆ కాడికి రాష్ట్ర ప్రభుత్వాలను దిగజారుతున్నారు. కేంద్రం చేతిలో 3 అధికారాలను దృష్టిలో పెట్టుకున్నారు. సిబిఐ, ఈడీ, ఐటీని పెట్టుకొని మిగతా ప్రతిపక్షాలని, రాష్ట్రాలని దిగజారుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకి పోలీస్ వ్యవస్థను పెట్టుకుని దిగజార్చే పరిస్థితి వచ్చి ఒంటెత్తు పోకడ చేస్తున్నారు. ఇవాళ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు విస్తరణ చేయలేదంటే ఎంత దిగజారింది అనుకోవాలా. 1.5 సంవత్సరాల పాలనలో కూడా పరిస్థితి 8 నెలలు అయింది రాష్ట్ర పిసిసి ప్రదేశం ఎన్నికై. అది వాళ్ళ కార్యవర్గానికి ఏర్పాటు చేయలేదు. అసలు ఊళ్ళలో ఎవరికాలు షాడో ఎమ్మెల్యేల కింద తయారయ్యారు. ఊళ్ళంతా కూడా 3 కుంపట్లు 6 గ్రూపుల కింద తయారైన అన్ని చోట్ల కూడా రాష్ట్రం. అందుకే ఏంటంటే ఒంటెద్దు పోకడే. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు కూడా సాధించేది కాంగ్రెస్ పార్టీ. నేషనల్ పార్టీలు ఎవరైనా ఢిల్లీలో ఉంటుంది అధికారం. ఎడ్ల బండికి కానీ, కాడెద్దుల నాగలు దున్నేవాడికి కానీ కళ్ళు లాగిపెట్టేది ఉంది. ఆ లాగిపెట్టినట్టు అట్లా వీళ్ళకి పులి పెత్తనం ఇచ్చినట్టు కనపట్లే. పరిస్థితి అంత దిగజారిపోయింది. అంటే రాష్ట్రాలు పరువు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు పరువు పోతుంది. ఒకప్పుడు భారతదేశ స్వాతంత్రోద్యమంలో కానీ తర్వాత కానీ అనేక మందిని పంపించే ఘనత తెలుగు జాతికి ఉంది. అలాంటి పరిస్థితి ఈ కాడి దిగజార్చుకుంటున్నారు. ఇప్పటికైనా ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం దివాళా కోరని అంటున్నారు, పాత ప్రభుత్వాలు తెట్టమంటున్నారు, అప్పుల కుంపట్లు అంటున్నారు, 1,000 కోట్లు అప్పులు సరిపోతున్నారు. ఇప్పుడు ఉచితాలు మేము ఇస్తే మీకు ఉద్యోగస్తులు జీతాలు పెంచుకోవాలంటారు. ఉద్యోగస్తులు జీతాలు పెంచే అవసరం, వాళ్ళు కూడా 25% కట్ చేసుకోవాలా. మీరు మంత్రులు జీతాలు తీసుకోవట్లేదా ప్రజాప్రతినిధులు అంటారు. మంత్రులు కూడా 25 కట్ చేసుకోవాలా. డెవలప్మెంట్ యాక్టివిటీస్లో 25% కట్ చేసుకోవాలా. ఓల్డ్ పెన్షన్ వాళ్ళు కూడా మొత్తాన్ని 25% కట్ చేసుకోవాలా. మొత్తాన్ని ఇప్పుడు మొత్తం పెన్షన్ లాంటివి కూడా 25% కట్ చేస్తే ఆటోమేటిక్గా 1 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ దివాళా, తెలంగాణ రాష్ట్రం దివాళా, అప్పులు పట్టట్లేదని ఇష్టం వచ్చిన రిక్రూట్మెంట్లు, రాజీవ్ శక్తి పేరుతోని లోన్లు ఇస్తాం, సబ్సిడీలు ఇస్తాం అంటున్నారు. కొత్త రిక్రూట్మెంట్ ఉద్యోగస్తులు విపరీతమైనారు, టీచర్స్ రిక్రూట్మెంట్ అంటున్నారు. ఇంకా ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్లకి జాబ్ అప్లికేషన్ పెట్టుకోమన్నారు. అంటే మీ స్వార్థం కోసం రాష్ట్రం దివాళా తీసినా మేము ఉద్యోగాలు ఇప్పించిన అనిపించుకోవడానికి మీ స్వార్థం కోసం చేసే పనులన్నీ కూడా ఇది అందరు టోటల్ చేసిన అప్పులు అందరు ప్రజల మీద పడుతున్నాయని గుర్తించాలి. వాళ్ళకి కూడా బియ్యం అన్నారు, దొడ్డు బియ్యం అమ్ముకుంటున్నారు, సన్న బియ్యం అన్నారు. ఎన్టీ రామారావు 2 రూపాయలు అప్పుడు పెట్టిన కిలో బియ్యం ఎప్పుడు 40 ఏళ్ళ కింద. ఇవాళ దాన్ని మళ్ళీ మీరు ఇంకా ఉచితం ఇస్తున్నారు. అంటే 80 అప్పటికే 80 లక్షల కార్డులు ఉన్నాయి, ఇంకో 20 లక్షలు తెలుగు అంటున్నారు. మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలంటున్నారు. ఎందుకు ఇస్తున్నారో తెల్ల రేషన్ కార్డులు అట్లా ఉత్పత్తి పెరిగి తెలంగాణ రాష్ట్రం సామర్థ్యం పెరిగి 3 లక్షల సగటున ఆదాయం పెరిగింది అన్నప్పుడు మరి 2.5 లక్షల కార్డులు ఎందుకు ఇస్తున్నారు? పళ్ళకి కూడా అర్థం చేసుకోవట్లే. అంటే ఓట్ల రాజకీయం కోసం దిగజారి అన్ని పార్టీల వాళ్ళు అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆ మేధావులందరూ ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళకి కూడా పరిస్థితి అదే. రాష్ట్రం విడిపోవడమే మొదటి తప్పు. ఈ 1000 కోట్లు 2 రాష్ట్రాలు దుబారా ఖర్చు పెట్టే స్వార్థం కోసం ఓట్ల రాజకీయం చేస్తున్నారు. ఇక్కడేమో మూడు రంగుల జెండా రావాలి అని చేసి 3 కుంపట్లు పెట్టి 6 గ్యారంటీలని ఇటు చేశారు. వాళ్ళేమో 3 పార్టీలని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అటు చేశారు. వాళ్ళకైనా పరిస్థితులు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే పొదుపు అనేది ఒక ప్రభుత్వ పరంగానే కాదు, ఉద్యోగస్తుల రూపాయన కూడా రావాలా, వాళ్ళు కూడా త్యాగం చేయాలా, అన్ని మిగతా ప్రజలు కూడా చేయాలా, సంక్షేమ కార్యక్రమాలు కూడా టోటల్గా నిలుపు చేయాలా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా కొన్ని రోజుల పాటు నిలుపు చేస్తేనే కవర్ అయింది. ఈ విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయకుండా అందరూ మేధావులు అందరూ ఆలోచించాల్సిందిగా కోరుతూ ఇట్లా మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.